రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. రైతులు ధర్నాగా వెళ్లి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కేంద్రం రైతులకు చేసింది ఏమీ లేదని, వెంటనే రైతులను నష్టం జరగకుండా చూడాలని అన్నారు. Down, down. Bandi Sanjay. Down, down. Bandi Sanjay. Down, down. Arvind. Down, down. Arvind. Down, down. केंद्र प्रभुत्व వైఖరి నశించాలి केंद्र प्रभुत्व వైఖరి నశించాలి మోడీ को हटाओ देश बचाओ मోడీ को हटाओ देश बचाओ मోడీ को हटाओ देश बचाओ केसीआर గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై బీఆర్ఎస్ జై బీఆర్ఎస్ జై బీఆర్ఎస్ జై బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం केंद्र प्रभुत्व వైఖరి నశించాలి केंद्र प्रभुत्व వైఖరి నశించాలి మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మారిందన్నావురో ఎక్కడ మారిందిరో మారిందన్నావురో ఎక్కడ మారిందిరో మారిందనడానికి లేదురో వద్దురా నాయన నాయకత్వం వర్ధిల్లాలి 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 కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి దేశ్ కి నేత కేసీఆర్ దేశ్ కి నేత కేసీఆర్ बीजेपी पार्टी ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ ఒక పక్క బీజేపీకి బీఆర్ఎస్ రాగానే మోడీకి వెన్నులో వణుకు పుట్టింది రోజు. బీజేపీ అంటే జూటా పార్టీ, బీఆర్ఎస్ అంటే భారతదేశంలో రానున్న పార్టీ. ఈరోజు మోడీ అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఏదైతే 1 కోటి ఎకరాల మాగానన్నారో అది ఎప్పుడో దాటిపోయి 1,20,30 లక్షలకు పోయింది. ఒక ఉదాహరణ మన జగిత్యాల జిల్లా రైతన్నలందరూ కూడా వచ్చారు. మనం చూస్తే మన జగిత్యాల జిల్లా ఈ 18 మండలాలు చూసుకుంటే నేను తీసుకున్న పక్కా సమాచారం ప్రకారం తెలంగాణ రాకముందు మన రాయకట్ట ఏరియా అయినా కానీ అతి కష్టం మీద ఒక 3 లక్షల ఎకరాలు పారుతుంది. ఇవాళ 4,43,000 ఎకరాలలో మనం పంటలు పండిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎదుగచ్చులో చాలా మంది మీరు గ్రహించారు, చాలా మంది వక్తలు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు అంటే కన్నెర్ర ఏ విధంగానైనా చేసి ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టాలి, ప్రభుత్వాన్ని తికమక చేయాలి, నా కాలకాడికి తెచ్చుకోవాలి, సార్ మీ దయాసారిగా మీతో ఉంటామని అనిపించుకోవాలని ఒక దురుద్దేశంతో ఇక్కడ చూస్తున్నాం. వేరే రాష్ట్రాల్లో కూడా దాదాపు 7-8 రాష్ట్రాల్లో ప్రజలను కొన్న పడ్డ ప్రభుత్వాలు కూల్చారు. ఎమ్మెల్యేల కొనుడు ఎమ్మెల్యేలు తీసుకొని కూడా ప్రభుత్వాలకు వచ్చి దేశమంతా మేము ఉండాలి, ఈ దేశాన్ని భారతదేశాన్ని అదానికి అమ్మానికి అమ్మాలని ఒక దురుద్దేశంతో తప్పితే మాత్రం ఏది లేదు. రైతు చట్టాలు తీసుకొచ్చారు ఒకనాడు. ఎంతో మంది ఢిల్లీలో కనీసం సంవత్సర కాలం అంతా రైతాంగం అంతా కూడా ధర్నా